నమస్తే ఫ్రెండ్స్. బాలకృష్ణ గారు నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు. మరి ఆయన్ని చిన్నపిల్లాడు అనుకోవాలా, అసెంబ్లీకి మందు తాగు వచ్చారనుకోవాలా, లేదా కొద్ది గొప్ప కులకావరం అనుకోవాలా, లేదా పిచ్చి అనుకోవాలా, మనకేమీ అర్థం కాదు. సరే, ఏదైనప్పటికీ బాలకృష్ణ గారు నిన్న అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారిని, చిరంజీవి గారిని ఏకవచనంతో సంబోధించారు. ఇంతకీ బాలకృష్ణ గారు ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, చిరంజీవి గారిని ఏమన్నారు, ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ విషయం మీద డిస్కస్ చేస్తున్నారు? ఇది చిన్న విషయం కాదా, ఇది పెద్ద విషయమా, అసలుకి ఏంటిది? దీని మీద నా అభిప్రాయం పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. ఇక మ్యాటర్లోకి వద్దాం. బాలకృష్ణ గారు ఏదో ఒక విషయం మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అన్నారు. సార్, సందర్భం ఏంటో దాన్ని పక్కన పెడదాం. చిరంజీవి గారిని కూడా ఏకవచనంతో ఎక్కడ చెప్పాడు, ఎక్కడ చెప్పలేదు కదా ఆడు చెప్పాడా అన్నారు. చిరంజీవి గారిని ఈ రెండు విషయాలు ఇప్పుడు పెద్ద దుమారం లేపుతున్నాయి. ఇప్పుడు ఎవరో వృక్ష దొక్కునే వాళ్ళు, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు అలా మాట్లాడితే అసలు పెద్ద న్యూసే కాదు, వాళ్ళు అలాగే మాట్లాడతారు. కానీ బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే, బాలకృష్ణ గారు ఒక సీఎం గారి కొడుకు, బాలకృష్ణ గారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ నడుపుతున్న ఒక పెద్ద మనిషి, బాలకృష్ణ గారు పద్మశ్రీ అవార్డు తీసుకున్న ఒక పద్మ అవార్డు గ్రహీత. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న బాలకృష్ణ గారు మరి తాగొచ్చారా, లేకపోతే నత్య, లేకపోతే పిచ్చా, లేకపోతే కులకండ కవరమా, మనకేం అర్థం కాదు. ఏమైనప్పటికీ బాలకృష్ణ గారు చిరంజీవి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని అలా అనడం చాలా తప్పు. అసలుకి చిరంజీవి గారు ఎవరండి? పద్మభూషణ్ అవార్డు గ్రహీత. అంటే అంత వ్యక్తికి, ఎన్టీ రామారావు గారి తర్వాత అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని మీరు ఏకవచనంతో ఆడు ఈడు అనడం అసలు ఇది ఏ రకంగా కరెక్ట్ కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వద్దాం. అతను మాజీ సీఎం, ఒక సీఎం గారి అబ్బాయి, మాజీ సీఎం గారి అబ్బాయి వదిలేయి, మాజీ సీఎం. అతను మాజీ సీఎంని, అది కూడా అసెంబ్లీ సాక్షిగా, అది కూడా తాగొచ్చి సైకోగాడు ఆడు ఈడు అనడం అసలు ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పటికే టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు దూరం అయ్యారు. అది మీకు చాలామందికి తెలియదు, టీడీపీ వాళ్ళకి. ఇప్పుడు ఇంకా మిగిలింది చిరంజీవి గారి అభిమానులే. వాళ్ళు కూడా మిమ్మల్ని దూరం చేసుకున్నారనుకోండి, రాబోయే ఎలక్షన్ ఎలా ఉంటాయో చూడండి. అందుకే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే కోరుకుంటున్నాను, ఇది తప్పు అని మీరన్నా స్టేట్మెంట్ ఇవ్వండి, లేదా ఆయన చేతన్నా స్టేట్మెంట్ ఇప్పించండి. మీరు మొన్న ఒక అనంతపురం ఎమ్మెల్యే ఎన్టీ రామారావు గారు వాళ్ళ అమ్మగారిని తిట్టారు. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నిమ్మకి నీరెత్తినట్టుగా గమ్మునున్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉంటే మాత్రం రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీకి పెద్ద నష్టం చేకూర్చిద్ది, పెద్ద నష్టం సంభవించింది. ఒక నోరుంది కదా, తొక్కేస్తామని చూస్తే జనం చూస్తూ ఊరుకోరు. ఇది సోషల్ మీడియా యుగం. ఎవరినైనా తొక్కేస్తారు, ఎవరి మీదైనా ఎక్కేస్తారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు, కనీసం మీరు మధ్యవర్తిగా ఈ విషయం జోక్యం చేసుకొని మీరు ఏదో ఒకటి చేస్తే మంచిది. లేదా మీరు తెలివితేటలు ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు మనకెందుకులే అలా కొన్ని రోజులు వదిలేస్తే ఎన్టీఆర్ గారి విషయంలాగా జనం సజ్జమణిగిపోతారులే అనుకుంటున్నారు మీరు. అలా ఏముండదు. సోషల్ మీడియాలో న్యూస్ బతికే ఉండిద్ది. అందుకని దాన్ని అసెంబ్లీలో రికార్డును తొలగించేయండి. దాన్ని కనీసం మీరన్నా అలా చెప్పు ఉండకూడదని అనండి, అలా తిట్టి ఉండకూడదని అనండి. అలా అనకపోతే మాత్రం నష్టం కంపల్సరీగా జరిగిద్ది. ఎందుకంటే అటు జగన్ గారి అభిమానులు, ఇటు చిరంజీవి గారి అభిమానులు అందరూ మనసులో పెట్టుకుంటారు. మనసులో పెట్టుకుంటేనే చాలా పెద్ద ప్రమాదం. కడుపులో ఉంటే తెల్లారి పొద్దునకి వెళ్ళిపోయిద్ది, మనసులో ఉంటే వెళ్ళదో, రెవెంజ్ కోసం వెయిట్ చేసిద్ది. అందుకని ఏమైనప్పటికీ బాలకృష్ణ గారిని మనం ఏమనలేము, ఎందుకంటే ఆయన ఒక రకమైన పిచ్చి. అందుకని చంద్రబాబు నాయుడు గారే దీన్ని జోక్యం చేసుకొని దీనికి ఒక రకమైన పులి స్టాప్ పెట్టాల్సిన విషయం ఇది.
లేకపోతే అభిమానులు, ఇరువురు అభిమానులు మనసులో పెట్టుకుంటారు. ఇది గమనించవలసినదిగా ప్రార్థిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్తే ఫ్రెండ్స్.